హే హాయ్ గాయ్స్, మేమైతే హైదరాబాద్ నుంచి రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్లో వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకుందాం అనుకున్నాము. అక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరం ఉండింది. అక్కడైతే టెంపుల్ ఉందండి, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి వెళ్ళి తీరాలి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. అక్కడ నుంచి మేము రిటర్న్ వచ్చేస్తున్నాం. అక్కడ హైవేలో రోడ్డు పక్కనే తాజా టిఫిన్స్ అని కనిపించాయి. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అక్కడ ప్లేస్ కానీ మనకి రోడ్డు పక్కనే కదా. సో అక్కడికి వెళ్ళేసి మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఇక్కడికి మాకు 7కి వచ్చాము. 8 కల్లా దర్శనం అయిపోయింది. మేము ఇక్కడ టిఫిన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఆర్డర్ చేసామండి. ఒకరైతే ఇడ్లీ వడ ఆర్డర్ చేశారు. చట్నీ చాలా బాగుంది. అండ్ నేనైతే పొంగల్ ఆర్డర్ చేశాను. పొంగల్ అయితే సూపర్గా ఉన్నిందండి. ఫుల్గా నెయ్యి వేసి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది పొంగలి. అండ్ కారం దోశ ఆర్డర్ చేశారు మా పెద్దోడు. వాడికి కారం దోశలు ఉంటే చాలండి, ఫుల్ పిచ్చి. సూపర్ ఉందని చెప్పాడు వాడు. ఎలా ఉందిరా కారం దోశ? సూపర్ అంట. ఇంకా వాడైతే కారం దోశ తిన్నాడు. మళ్ళీ తర్వాత ఇడ్లీ కూడా తిన్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన కారం దోశ లాగా లేదు, దాంట్లో ఆనియన్స్ వేసి చాలా అంటే చాలా బాగుంది. అండ్ పూరి కూడా చాలా బాగుంది. నాకైతే మొత్తానికి ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. మనం ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్తే ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందనే కదా చూస్తాము. బట్ ఇక్కడైతే టిఫిన్స్ చాలా బాగున్నాయి. మీరు స్వర్ణగిరి వెళ్ళినప్పుడు రిటర్న్లో ఇక్కడ తాజా టిఫిన్స్లో ఒకసారి టిఫిన్స్ ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇక్కడైతే మన సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. చట్నీకి, ఇడ్లీ, వడ ప్రతిదానికి సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. సరే నేనైతే కాఫీ తాగుదామన్నాను. కాఫీ మళ్ళీ ఎలా ఉంటుందేమో అనుకున్నాను. కాఫీ అయితే సూపర్గా ఉన్నింది. అండ్ టీ కూడా చాలా బాగుంది. మీరు కనుక కాఫీ టీ లవర్స్ అయితే తప్పకుండా ఇక్కడ టీ కాఫీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 10 PM వరకు ఉంటుంది. అండ్ మధ్యాహ్నం వచ్చేసి రైస్ ఐటమ్స్ అవి 12 to 4 అండ్ ఈవినింగ్ 7 to 10 ఇదండి టైమింగ్స్. ఇంకా అంతే, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు మళ్ళీ యాదాద్రి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.